and I'm ready with my backpack. So let's go. ఇప్పుడు నేను చెప్పొచ్చు ఐ అఫీషియల్లీ అరైవ్డ్ ఎట్ ఐండోన్ ఎయిర్పోర్ట్ అని. ఇదే బ్యూటీ ఆఫ్ ట్రావెల్. ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోం, ఇలాంటివి ఆటోమేటిక్గా జరిగిపోతాయి అంతే. సో ఫాస్ట్ ఫార్వర్డ్ 2.5 hours తర్వాత గెస్ వాట్, ఫైనల్గా మనమైతే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం మలాగా. సో నాకు ఈ వెల్కమ్ అస్సలు నచ్చలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. సో నేనైతే చాలా మంత్స్ తర్వాత ఇంకొక ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇప్పుడు వెళ్ళబోయే కంట్రీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అండ్ అది వచ్చేసి స్పెయిన్. సో నేనైతే ఈ స్పెయిన్ ట్రిప్లో సదరన్ స్పెయిన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా ఫర్ 4 days. సో ఈ ట్రిప్ అనేది 4 days అయితే ప్లాన్ చేశా. సదరన్ స్పెయిన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో నా కమింగ్ వీడియోస్లో మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తా, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకెలాంటి డిలే చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నా కమింగ్ వీడియోస్లో మీకైతే మంచి కంటెంట్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ట్రావెల్. సో ఈరోజు డే 1 ఇన్ స్పెయిన్ ట్రిప్. సో మన టార్గెట్ వచ్చేసి వెరీ సింపుల్, మనం అయితే స్పెయిన్ అయితే రీచ్ అవ్వాలి. అండ్ నేనైతే ఐండోన్ ఎయిర్పోర్ట్ నుంచి స్పెయిన్ అయితే ఫ్లై అవుతున్నాను. సో ఇప్పుడైతే మన టార్గెట్ వచ్చేసి యుట్రెక్ట్ సెంట్రల్ స్టేషన్ నుంచి ట్రైన్ పట్టుకొని ఐండోన్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. అండ్ ఐమ్ రెడీ విత్ మై బ్యాక్ ప్యాక్. సో లెట్స్ గో అండ్ లెట్స్ సీ. బట్ ఫస్ట్ నేను ముందు మీకు మెన్షన్ చేసినట్టుగానే మనమైతే ఫస్ట్ ఇప్పుడు ఐండోన్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. సో దానికోసం యుట్రెక్ట్ నుంచి ట్రైన్ అయితే మనం క్యాచ్ చేయాలి. అండ్ సర్ప్రైజ్ ఈరోజు అయితే వెదర్ చాలా బాగుంది యుట్రెక్ట్లో. బట్ నాకు తెలియదు ఇంకొంతసేపట్లో ఇది ఎలా ఉంటుందో. ఎలా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడైతే టైం 3:30 అవుతుంది. నా ఫ్లైట్ వచ్చేసి ఐండోన్లో 6:20కి అయితే ఉంది. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక వియర్డ్ ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే మనకి ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఫీలింగ్ వస్తుంది. అది ఏంటంటే కొద్దిగా ఎక్సైట్మెంట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్. ఎందుకంటే మనం చాలా ఎక్సైటెడ్గా ఉంటాం, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనం ఆలోచిస్తుంటాం, ఏమైనా మర్చిపోయామా, పాస్పోర్ట్ ఉందా, ఉంది, కెమెరా ఉందా, ఉంది, ఇలాగ అన్నీ చెక్ చేసుకుంటున్నా. అండ్ ఏమైనా మర్చిపోతే వెళ్ళే దారిలో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో యుట్రెక్ట్ నుంచి ఐండోన్కి మనకి 50 minutes ట్రైన్ రైడ్ అయితే పడుతుంది, విచ్ ఇస్ సూపర్ ఈజీ, నో స్ట్రెస్. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉందంటే అది రూట్. ఐండోన్ అనేది యాక్చువల్గా బెల్జియం బార్డర్ దగ్గరలో అయితే ఉంటుంది. సో ఈ వెళ్ళే దారిలో మనమైతే ఆల్మోస్ట్ కంట్రీని అయితే వదిలేస్తాం. సో ఈ జర్నీ ఇట్ సెల్ఫ్ చాలా స్మూత్గా, క్వైట్గా అండ్ చిల్గా అయితే అయిపోయింది. సో నాకు విచ్ ఇస్ నీడెడ్ బిఫోర్ ఎ బిజీ ఎయిర్పోర్ట్. అండ్ ఆల్సో ఇంకొక సైడ్ నోట్ ఏంటంటే ఈ ట్రైన్ జర్నీస్ ఆల్వేస్ 10x మోర్ పీస్ఫుల్ దెన్ ఫ్లయింగ్. ఎందుకంటే ఎలాంటి చెకింగ్ ఉండదు, ఎలాంటి టర్బులెన్స్ ఉండదు, ఎలాంటి స్క్రీమింగ్ ఉండదు, జస్ట్ వైబ్ మాత్రమే. సో ఇప్పుడైతే మన ఫస్ట్ లెగ్ ఆఫ్ జర్నీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనమైతే బస్ అయితే పట్టుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇది కానీ మిస్ అయితే ఇట్ విల్ బి కాస్ట్లీ. సో నేనైతే ఇప్పుడు ఐండోన్ స్టేషన్ బయటకి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బస్సెస్ ఉన్నాయి. ఫస్ట్లో నేనైతే చాలా కన్ఫ్యూజ్ ఫీల్ అయ్యా. దెన్ లేటర్ ఆన్ ఐ ఫైండ్ ఎ కరెక్ట్ బస్. సో ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 30 minutes అయితే పడుతుంది. అండ్ ఈ గ్యాప్లో మనమైతే ఐండోన్ సిటీ అంతా చూసుకోవచ్చు. సో యుట్రెక్ట్లో నేను చెప్పింది ఏంటంటే వెదర్ బాగుందని. సో ఇక్కడ ఐండోన్లో చూసుకున్నట్టయితే అగైన్ ఇట్ స్టార్టెడ్ క్లౌడీ. సో నేను ఆలోచిస్తున్నా బస్సులో కూర్చొని, ఇక్కడైతే కొద్దిగా క్లౌడీగా వర్షం పడేలా ఉంది, అక్కడ ఎలా ఉంటుంది, ఎండగా ఉంటుందా, ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నా. అలా ఆలోచించుకుంటూ నేనైతే నా డెస్టినేషన్కి అయితే వచ్చేసా. ఇప్పుడు నేను చెప్పొచ్చు ఐ అఫీషియల్లీ అరైవ్డ్ ఎట్ ఐండోన్ ఎయిర్పోర్ట్ అని. ఇది స్కిపోల్ అంత పెద్దగా ఉండదు, బట్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇట్ గాట్ ఇట్స్ ఓన్ చామ్, స్మాల్, క్లీన్, స్ట్రైట్ టు ద పాయింట్. సో నేను ఇప్పుడు నా ట్రావెల్ మోడ్ని అఫీషియల్గా అయితే ఆన్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను రైనార్ ఎయిర్లైన్స్ యూజ్ చేసుకొని ట్రావెల్ చేసిన, విచ్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్లైన్స్. సో నా ఫ్లైట్ 6:20కి ఉంది కాబట్టి సో నేను నా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా స్మూత్గా అయితే స్టార్ట్ చేసేసా. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేను స్పెయిన్లో మలాగా అనే ప్లేస్కి అయితే ట్రావెల్ చేస్తున్నా. సో వన్స్ నా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు నాకు అది ఖాళీ దొరికింది టు బ్రీత్ యాక్చువల్లీ. సో ఈ పార్ట్ ఆఫ్ జర్నీ నాకు చాలా ఇష్టం. మన ప్లానింగ్ అంతా చేసేస్తాం, ఇప్పుడు జస్ట్ మనం వెయిట్ చేస్తున్నాం టు ఫ్లై. అండ్ ఇంకొంతసేపట్లో మనమైతే మలాగైతే రీచ్ అయిపోతాం. ఇప్పుడైతే నేను రన్వే మీదకి అయితే వచ్చేసాను టు బోర్డ్ ద ప్లేన్.
అండ్ ఇక్కడైతే నేను ఒక వ్యూ చూసి కొంతసేపు వరకు అలా హోల్డ్లో అయితే ఉండిపోయాను. అండ్ ఆ వ్యూ వచ్చేసి ఇది చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా అలాగే ఉండిపోతారని నేను అనుకుంటున్నాను. ఇది అంత బాగుంది. సో డ్రీమీ ఆరెంజ్ పింక్ గ్లోతో చాలా బాగుంది. నాకైతే కొంతసేపటి వరకు ఒక మూవీ సీన్ లాగా అయితే అనిపించింది. సో నేను కొంతసేపు అక్కడ పాజ్ అయ్యి దీన్ని అంతా అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఫర్ అ సెకండ్ నేనైతే అంతా మర్చిపోయా, క్లౌడ్స్, చెక్ ఇన్ డ్రెస్ అండ్ ఈవెన్ ఫ్లైట్ కూడా అక్కడ ఉందని మర్చిపోయాను. ఆ సన్సెట్ని చూస్తూ అలా కొంతసేపు అయితే ఉండిపోయాను. సో ఇదే బ్యూటీ ఆఫ్ ట్రావెల్. ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోం, ఇలాంటివి ఆటోమేటిక్గా జరిగిపోతాయి అంతే. ఆల్ రైట్, గోల్డెన్ అవర్స్ ఆర్ డన్ అండ్ ఇప్పుడు టైమ్ టు ఫ్లై. అండ్ నాకు లక్ ఫేవర్ కొద్దిగా ఉంది, అందుకే నాకు విండో సీట్ దొరికింది. అండ్ వెంటనే విండో సీట్ దొరికిన తర్వాత నేనైతే నా మైండ్లో ఆలోచిస్తున్నా. సో ఇప్పుడే మంచి సన్సెట్ చూసాం, అది ఫ్లైట్ ఇంకొద్దిగా అలా ఎగురుతుంటే ఇంకా సన్ ఎలా డ్రాప్ అవుతున్నట్టు మంచి మంచి విజువల్ చూడొచ్చు అని మైండ్లో ఫిక్స్ అయిపోయా. బట్ ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యిందో నాకు ఎలాంటి వ్యూ చూడడానికి కూడా స్కోపే లేదు. మొత్తం అంతా బ్లాంక్ అయిపోయింది. సో అలా ట్రావెల్ అయిపోయిన తర్వాత మేమైతే క్లౌడ్స్ మధ్యలోకి అయితే వచ్చాం. ఎక్కడి నుంచి ఎలాంటి వ్యూ అయితే ఛాన్సే లేదు. అండ్ క్యాబిన్ లైట్స్ కూడా మెల్లిగా ఆఫ్ చేశారు. అండ్ సగం మంది అయితే నిద్రలోకి అయితే వెళ్ళిపోయారు. సో ఫాస్ట్ ఫార్వర్డ్ 2.5 hours తర్వాత గెస్ వాట్, ఫైనల్గా మనమైతే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం, మలాగా. సో ఈ టైంకి మొత్తం డార్క్ అయిపోయింది అండ్ విండో నుంచి వస్తే వ్యూ అయితే అమేజింగ్గా ఉంది. సో ఎంత హ్యాపీ మూమెంట్లో కూడా నన్ను బాగా బాధ పెట్టిన విషయం ఏంటంటే బయట వర్షం పడుతుంది. అప్పుడు అనుకున్నా నెదర్లాండ్స్ నన్ను వదలదని చెప్పి. సో ఫైనల్గా నేనైతే మలాగాలో అయితే ల్యాండ్ అయిపోయా. అండ్ ఇది నన్ను రైన్తో అయితే గ్రీట్ చేసింది, విచ్ ఐ డి నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. సో నాకు ఈ వెల్కమ్ అస్సలు నచ్చలేదు. సో ఇప్పుడు మన ఫస్ట్ మిషన్ వచ్చేసి మనం అయితే మన రెంటల్ కార్ని అయితే మనం పికప్ చేసుకోవాలి. సో ఈ కార్ నేను ఆల్రెడీ అడ్వాన్స్లో అయితే బుక్ చేశాను. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇది బుక్ చేసుకోవాలి. నాకు తెలుసు మీరు ఎప్పుడైనా కొత్త కంట్రీకి వెళ్ళి అక్కడ కార్ ఫైండ్ చేయడం అంటే ఆ మూమెంట్లో చాలా కష్టమని. సో మన కార్ పికప్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉంది, విచ్ టేక్ 5 minutes. మన డైరెక్షన్స్ ఫాలో అయిపోతే అక్కడికి అయితే మనం వెళ్ళిపోతాం. బట్ అక్కడి నుంచి కార్ కీస్ తీసుకోవడానికి మాకైతే లిటరల్గా 40 minutes అయితే పట్టింది. అండ్ అక్కడ మేము ఎన్కౌంటర్ చేసిన థింగ్స్ ఏంటో తెలుసా? మీ ఐడి చూపించండి, ఈ డాక్యుమెంట్ మీద సైన్ చేయండి, ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేయండి, ఇక్కడ స్క్రాచ్ పడకూడదు, ఇలా అని చెప్పి 40 minutes అయితే పట్టింది. బట్ ఆఫ్టర్ ఆల్ ద అడ్మిన్ పెయిన్, ఓ బాయ్, దిస్ కార్ వాస్ వర్త్ ద వెయిట్. సో ఇది 9 people ప్లస్ ఒక స్మాల్ బ్యాండ్ పట్టేలా అంత పెద్ద కార్ అయితే ఉంది. న్యూ లావిష్ విత్ ఆల్ ఫెసిలిటీస్. అండ్ ఇది వచ్చేసి 9-seater మెర్సిడీస్ బెంజ్ బీస్ట్ బ్లాక్, క్లీన్, రెడీ టు హిట్ ద రోడ్. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత పెద్ద కార్ చూసి. సో లెట్స్ గో. ఆల్ రైట్, ఇప్పుడైతే మనం నా స్టేకి అయితే వెళ్ళాలి. సో ఇది ఎయిర్పోర్ట్ నుంచి 40 kilometers దూరంలో అయితే ఉంది. అండ్ ఈ మూమెంట్లో టైం వచ్చేసి 11:30 PM. సో ఇది నా ఫస్ట్ డ్రైవ్ ఇన్ స్పెయిన్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది ఒక కైండ్ ఆఫ్ పీస్ అనే చెప్పాలి. ఎందుకంటే హోల్ డే ట్రావెల్ తర్వాత ఎంటీ రోడ్స్, క్లీన్, కామ్, ఆ ఫ్రెష్ బ్రీజ్ తగులుతుంటే చాలా అంటే చాలా రెజ్యూనేటింగ్గా ఉంది. అండ్ ఐ స్వేర్ అలా వెళ్తున్న దారిలో నాకైతే ఆ ఓషన్ ఒక సౌండ్ కూడా వినబడింది. సో ఇది ఒక హోల్ వైబ్ అనే చెప్పాలి. సో యాక్చువల్గా ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మీకు మొత్తం బ్యూటీ చూపించలేకపోతున్నాను. బట్ ఫర్ షూర్ నెక్స్ట్ వీడియోలో అంటే టుమారో నేను ఈ ఓవరాల్ ప్లేస్ డే టైంలో ఎలా ఉంటుందో మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తా. సో ఫుల్ డే ట్రావెల్ చేసిన తర్వాత లైక్ మనమైతే ట్రైన్, బస్, ప్లేన్, రెయిన్ అండ్ రెంటల్ కార్ యూస్ చేసుకుని అయితే వచ్చాం. సో దిస్ ఇస్ ద మూమెంట్, ఇట్స్ లైక్ ఎ క్వైట్ రీసెట్ బటన్. సో డిస్టెన్స్ అయితే గెటింగ్ క్లోజర్ అండ్ మనమైతే నా స్టేకి అయితే దగ్గరగా ఉన్నాం. అండ్ ఈ రెసిడెన్స్ ఏరియా కూడా చాలా అంటే చాలా లావిష్గా, ప్లెంటీ ఆఫ్ ట్రీతో అమేజింగ్గా ఉంది. సో ఇప్పుడైతే మనం ఎలాంటి డిలే చేయకుండా నా స్టేకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. బట్ బిఫోర్ మనం లోపలికి వెళ్ళే ముందు ఈ వ్యూ అన్నంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది కదా. నేను ఆలోచిస్తున్నా నైట్ టైమే ఎంత బాగుందంటే డే టైం ఎలా ఉంటుంది కదా. సో రేపు పొద్దున ఒకసారి మనం ఈ వ్యూ అంతా క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఐ జస్ట్ పుల్డ్ ఇన్. నేను అవ్వద్దని చెప్పను, ఈ ప్లేస్ అయితే నాకు కొద్దిగా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకంటే నాకు కొద్దిగా లగ్జరీగా అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. లెట్స్ చెక్ దిస్ అవుట్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాల్లో మ్యాసివ్ టీవీ సెటప్,
ఫుల్ డైనింగ్ టేబుల్ అండ్ స్లీక్ వైట్ లైటింగ్. ఈ వైట్ లైటింగ్ అయితే నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఐ జస్ట్ వాక్డ్ ఇంటూ ఏ హోమ్ మ్యాగజైన్ అని. చాలా బాగుంది. అండ్ మన కిచెన్లో చూసుకున్నట్టయితే ఫుల్ స్టాక్డ్ అన్నీ ఉన్నాయి, ప్లేట్స్ స్పూన్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇంకా బయటికి తినవసరం లేదు, అన్నీ ఇక్కడే కుక్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. సో టోటల్గా ఇంట్లో మనకైతే 4 బెడ్రూమ్లు, 3 బాత్రూమ్లు, 2 టెర్రస్ అండ్ ఒక ఫుల్ కిచెన్ అయితే సెటప్ చేసేసారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి రూమ్ కూడా చాలా స్పేషియస్గా, చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ మూమెంట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే లెగిచి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అక్కడ నించొని ఆ వ్యూ, ఆ చల్లగాలి తీసుకుంటే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది. సో రేపు మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ద నెదర్లాండ్స్ అక్కడ హౌసెస్ అన్నీ చాలా నేరోగా, కాంపాక్ట్గా ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంత పెద్ద స్పేషియస్ ఇల్లు చూసిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా అమేజ్ ఫీల్ అయ్యా. నాకు ఓవరాల్ కంఫర్ట్ లెవెల్ వచ్చి చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్గా నేనైతే నా స్టేకి అయితే వచ్చేసాను. అండ్ ఈ స్టే గురించి మాట్లాడాలంటే చాలా 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 అమేజింగ్గా ఉంది. అండ్ ఓవరాల్ ఇది వచ్చేసి డే 1. సో ఫైనల్గా నేనైతే స్పెయిన్కి అయితే వచ్చేసాను మలాగా. అండ్ నా స్టేలో అయితే ఉన్నా. అండ్ కమింగ్ 4 days వరకు నేను ఈ స్టేలోనే ఉంటాను. అండ్ ఇక్కడ ఏమైనా పాసిబుల్ అయితే ఈ స్టేలో మనం కొద్దిగా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ డే. సో రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో అంటిల్ అన్లెస్ స్టే ట్యూన్డ్ టు షార్క్ అండ్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.